యూనివర్సిటీలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బీఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి నాగారం ప్రశాంత్. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిరాహార దీక్షతోనే తెలంగాణ కళ సాకారమైందని బీఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి నాగారం ప్రశాంత్ పేర్కొన్నారు. దీక్షా దివాస్ ను పురస్కరించుకుని టీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో ఓయూలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఎన్సీసీ గేట్ నుండి ఆర్ట్స్ కళాశాల వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాగారం ప్రశాంత్ మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ ప్రజల కోసం పోరాడి ముఖ్యమంత్రి అయితే రేవంత్ రెడ్డి ప్యాకేజీలు ఇచ్చి ముఖ్యమంత్రి అయ్యాడని ఎద్దేవా చేశారు. రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వంపై ఉద్యమించి గద్దె దింపుతామని, మరోసారి కేసీఆర్ ని ముఖ్యమంత్రిని చేస్తామని నాగారం ప్రశాంత్ ధీమా వ్యక్తం చేశారు. అందరికీ నమస్తే. జై తెలంగాణ, జై కేసీఆర్, జై బీఆర్ఎస్వి. ఈరోజు చరిత్రలో మరుపురాని రోజు, మర్చిపోని రోజు ఈ దీక్షా దివాస్. ఇది ఒకరి న్యాయం కోసం కాదు, ఒకరి పోరాటం కోసం కాదు, ఇది ఒక తెలంగాణ ఉద్యమానికి దిక్సూచిగా నిలవస్తున్నటువంటి ఈ దీక్షా దివాస్ 2009 నవంబర్ 29న తెలంగాణ ఉద్యమంలో మర్చిపోలేని ఒక ఘట్టం. ఈ ఉద్యమంతోనే తెలంగాణ నిర్మాణం ఏర్పడింది. ఈ దీక్షా దివాస్తోనే ఒక తెలంగాణ పునర్నిర్మాణం ఏర్పడింది. ఈ దీక్షతోనే యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పల్లె, ప్రతి వాడ, ప్రతి బస్తీ తెలంగాణ జై తెలంగాణని నిలదించి రోడ్ల మీదకి వచ్చి తెలంగాణకు సంఘీభావం తెలిపింది. ఈ ఉద్యమంతోనే తెలంగాణలో ఉన్నటువంటి ఈ దీక్షా దివాస్ తర్వాతనే తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు, కూలీల నుంచి ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరి నేట ఒకటే మాట, జై తెలంగాణ నినాదం కేసీఆర్ గారు పూనుకున్న తర్వాతనే ఈ ఉద్యమం స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత తెలంగాణలో ఎక్కడెక్కడ చూసినా, ఎక్కడ మంట చూసినా కేసీఆర్ గారు సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే ఉద్యమం స్పీడ్గా వెళ్ళిపోయి ప్రతి ఒక్కరిని ఆకర్షించి ఇక్కడ తెలంగాణ సాధించుకున్నాం. ఇప్పుడు మన తెలంగాణ కేసీఆర్ గారు ఏ రకంగా అయితే ఢిల్లీకి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో సవాల్ విసిరితే, ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఢిల్లీకి డిపాజిట్లు చేసి ముఖ్యమంత్రి ఇక్కడ అయిండు. ఇక్కడ ఢిల్లీ డిపాజిట్ చేసి ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యి ఇక్కడ తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి మళ్ళీ మనం రానున్న రోజుల్లో ఈ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేసుకోవడానికి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ప్రాణంగానే తెగించి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ప్రతి ఒక్క సైనికుల్లాగా, రామతండ్రులాగా తయారై ఈ రేవంత్ రెడ్డి గడ్డను బద్దలు కొట్టి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. మరొకసారి అందరికీ సాధించుకున్నామంటే కేసీఆర్ గారితో సాధ్యమైంది. ఆ రోజు కేసీఆర్ గారు ఒక బలమైన సంకల్పం, దీక్ష దక్షతకు ఈ దీక్షా దివాసు సాక్ష్యం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఆ రోజు కేసీఆర్ గారు ఈ గులాబీ జెండాను ఎత్తుకొని ఈ జెండా దింపితే నన్ను రాళ్లతో కొట్టండి అని హామీ ఇచ్చి ప్రజలలో మాటలతో మంటలు పుట్టించి జై తెలంగాణ నినాదాన్ని ఢిల్లీ కోటల దాకా తీసుకుపోయి అక్కడ ఉన్నటువంటి సోనియా గాంధీని వాళ్ళ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఘనత కేసీఆర్ గారికి ఉంది. ఇవాళ ఆ రోజు కేసీఆర్ గారు ఏ వాడకెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజాభిమానంతో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఉద్యమాన్ని ఉర్రూతలూగించి వాళ్ళ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్ గారిది. ఇవాళ 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ గారు సుభిక్షంగా చేసిండ్రు. ఇవాళ ఎక్కడ చూసినా హైడ్రాన్ పేరుతోని హైదరాబాద్ ప్రజలను ఇబ్బంది పెట్టుకుంటా కేసీఆర్ గారి మీద ఉన్న కోపంతో ఈ తెలంగాణలో సస్యశ్యామలం లేకుండా చేసినటువంటి ఘనత కేసీఆర్ రేవంత్ రెడ్డి గారికి ఉంది. ఇవాళ ఈ దీక్షా దివాసు సాక్ష్యాలు 10 సంవత్సరాలు మన హైదరాబాద్ అభివృద్ధి కేసీఆర్ గారిని మరోసారి మళ్ళా ముఖ్యమంత్రి చేసుకునేదాకా మేము ప్రయత్నం చేస్తామని. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.